నేను డాక్టర్ అరూరి సుధాకర్. నేను ఈ మధ్యనే భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను కూలంకషంగా పరిశీలిస్తూ విశ్వ హిందూ రావణ సేనా వాణిని ప్రారంభించాను. దాంట్లో భాగంగానే విశ్వ హిందూ వ్యాపారి సంఘం అని కూడా ప్రారంభించాం. అది ఆమనగల్లులో బంధు పిలుపునిచ్చినప్పుడు మేము కూడా అక్కడ పోస్టర్స్ రిలీజ్ చేయడం, దానికి మద్దతు ఇవ్వడం అనేది చేశాం. అక్కడి నుంచే అది ఎక్కువ ప్రచారం అనేది కూడా జరిగింది. నేను ప్రత్యక్షంగా ఆమనగల్లుకి వెళ్ళి అక్కడ ఏ కారణాలతో అక్కడ ఆ ఉద్యమం భూమిక ఏ విధంగానైతే పురుడు పోసుకుందో ఆ విషయాలన్నిటినీ ప్రత్యక్షంగా పరిశీలించి ఈ మూమెంట్ని ప్రారంభించాం. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి, ద్రవిడ సంస్కృతి అనేటువంటి విషయాలపైనే మనం పూర్తి స్థాయిగా వర్క్ చేయాలనేటువంటి దాంతో మేము ప్రారంభించాం. నేను ఇక్కడ ఎక్కువ విషయాలు మాట్లాడలేను, నేను స్పీకర్కి కూడా రాలేదు. ఇంత సభ ఉంటుందని కూడా నాకు తెలియదు. డాక్టర్ జిల్కర శ్రీనివాస్ గారు మార్వాడి గో బ్యాక్ మీద చర్చ ఉంది రమ్మంటే నేను బ్లైండ్గా వచ్చాను ఇక్కడికి. నేను 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఆమన్గల్లులో ప్రారంభమైన మార్వాడి గో బ్యాక్ ఉద్యమం అనేది అది ఆమన్గల్లులో ప్రారంభమైంది కాదు. దక్షిణ భారతదేశంలో ఉత్తరాది నుంచి వచ్చినటువంటి అనేక మంది మన సంస్కృతిని, మనకున్నటువంటి వ్యాపారాలను, మనకున్నటువంటి అనేక గొప్ప విలువలను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని ఇక్కడికి వచ్చారు. అది ఇప్పటి నుంచి కాదు, రామాయణం నుంచి మొదలైంది. ఆయనం అంటేనే ప్రయాణం. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మనం ఎక్కడికి వెళ్ళలేదు. సో మనం అసలైన హిందువులం. ఇంతకుముందు అందరూ మాట్లాడారు, మీకు చాలా క్లియర్గా చెప్పేది, మార్వాడి అనే ప్రాంతంలో నివసించే వారిని మార్వాడీలు అంటారు. కానీ ఆ మార్వాడీల యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే ఈ దక్షిణ భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఇదే వ్యాపారం చేస్తూ ఉగాండాను సర్వనాశనం చేసింది మార్వాడీలు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి చాలా గందరగోళం సృష్టిస్తే అక్కడ ఉన్న ప్రెసిడెంట్ వీళ్ళందరినీ 24 గంటల్లో పారిపోమని చెప్పి హుకుం జారీ చేసినటువంటి చరిత్ర మార్వాడీలది. సో ఇప్పుడు నేను ఆ విషయాలలోకి లోతుగా వెళ్ళకపోయినప్పటికీ ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు హిందువులు కాదు, వాళ్లకు దేవుడు లేడు. వాళ్ళకు దైవభీతి లేదు, శాపభీతి లేదు, ఆ తర్వాత పాపభీతి లేదు. ఈ 3 ఉండవు వాళ్ళకు. మీరు ఇంతకుముందు మనం డెఫినేషన్ చేయడం కాదు, వాళ్ళకు గాడ్ లేడు. వాళ్లకు ఓన్లీ గురువులే ఉంటారు. ఆ గురువులు ఎవరు అంటే నేమినాథ్, ఆ తర్వాత రిషభ్నాథ్, ఆ తర్వాత పార్షినాథ్. వీళ్ళని అనుకరిస్తూ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా అదే ఇంతకుముందు పెడమర్తి రవణ చెప్పాడు, ఒకటే ఇల్లు 500 మంది 100 మంది అందరు ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కాంత కనకం అంటే అది ఇంకా డీటెయిల్స్గా మనం ఇంకోసారి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు డబ్బునిచ్చి కానీ లేదా ఇంకా అనేక బ్యాక్డోర్ మార్గంలో చేసేటివే వాళ్ళు చేసే అసలైన వ్యాపారాలు. మనం ఇప్పటిదాకా ఏదో చాలా డీసెంట్గా దో నెంబర్ దందా అంటారు. కాదు, అనైతిక దందా చేసేది మార్వాడీలు. అనైతికమైనది, చాలా దుర్మార్గమైనటువంటి వాళ్ళ చిట్టా విప్పితే అనేకమైనటువంటి వాళ్ళ దుర్మార్గాలు బయటకు వస్తాయి. సో చివరిగా నేను విశ్వ హిందూ రావణ సేనావాణిగా రాబోయే రోజులలో రావణ దహనం ఇక్కడ చేస్తే అది చేయకుండా ఉండాలని మనం అందరం దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే రావణుడు ద్రవిడ రాజు, మన రాజు. సో మరీ ముఖ్యంగా ఇప్పటికిప్పుడు ఆపలేకపోయినా మార్వాడీల స్పాన్సర్తో మాత్రం రావణ దహనం చేయకూడదు. దయచేసి మిత్రులారా, ఈ విషయాలతో నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ, మరీ ముఖ్యంగా వీసీకే పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.